నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎల్లుండి మరోసారి హస్తినకు వెళ్లనున్న ముఖ్యమంత్రి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చించే అవకాశం. కృష్ణమ్మ ఒడికి వచ్చి చేరిన గోదావరి జలాలు. ఖమ్మం జిల్లా వినోబానగర్ వద్ద పూజలు చేయనున్న తుమ్మల. కృష్ణా బేసిన్లో ఏపీ వాటాకు మించి నీటిని వాడుకుంటోందన్న హరీష్. రాష్ట్రంలో పంటలు ఎండుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపణ. ఉత్కంఠ భరితంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. ఆధిక్యంలో అంజిరెడ్డి, ఎలిమినేషన్లో 48 మంది తొలగింపు. మలక్పేట నర్సు హత్య కేసులో 3 అరెస్టు. ప్రణాళిక ప్రకారం ఆడపడిచే అంతమొందించిందన్న పోలీసులు. కొత్త ఆవిష్కరణలతోనే ఉద్యోగాలు సృష్టించగలమన్న ప్రధాని. విద్య, నైపుణ్యం, ఆరోగ్యంతో వనరుల అభివృద్ధితో సాధ్యమని వెల్లడి. భారత్పై ఏప్రిల్ 2 నుంచి అమెరికా ప్రతీకార సుంకాలు. కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ట్రంప్ ప్రకటన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్న రేవంత్ 2 రోజులు అక్కడే ఉంటారని పీసీసీ వర్గాలు చెప్పాయి. ప్రధానంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతున్న తరుణంలో ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ ఈ అంశంపై కోర్ కమిటీతో చర్చించారు. సీఎంతో సమావేశమైన కోర్ కమిటీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించింది. మరోసారి సమావేశమై విధి విధానాలు, ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారి జాబితా సిద్దం చేయనుంది. ఆ తర్వాత ఆయా నాయకులు పార్టీ చేసిన సేవలు, ఎంతకాలం నుంచి పార్టీలో ఉన్నారనే అంశాలు పరిశీలిస్తారు. అర్హులైన వారిని సామాజిక వర్గాల వారీగా జాబితా సిద్దం చేసి ఏఐసీసీకి నివేదిస్తారు. ఆ జాబితా ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 కాంగ్రెస్ కు దక్కనుండగా 4ంటికి కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెడుతుందా లేదా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ నెల 7, 8 తేదీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపిక పూర్తయ్యే అవకాశం ఉంది. 2 రోజులు రేవంత్ ఢిల్లీలోనే ఉండనుండగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నుంచి తనను సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో ఉంటే ప్రశ్నిస్తున్నారనే తనను బహిష్కరించారని తెలిపారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేశారన్న తీన్మార్ మల్లన్న ప్రస్తుత కులగణలో అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించారని ఆరోపించారు. బీసీ వర్గాలను అణిచిపెట్టే ప్రయత్నం చేశారని, అందుకే బీసీ కులగణన తప్పని ప్రతులను కాల్చినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ ఇది. ఈ ఫ్రేమ్ తోటే దీంతోటే బీసీలకు రాజ్యాధికారం ఎట్లా రావాలో చూపిస్తాం. దీంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది, ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది, బీసీలు ఇంకెవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమన్నా ఉంటే తొలగించుకోరవి. వెనకటి బీసీలం కాదు మేమంతా, ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులు మేమంతా ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం. మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది. నిజంగా తగలబెట్టడమే తప్పైతే, బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పైతే ఆ తప్పును ఇంకా 1000 సార్లు చేస్తా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో అధికారంలోకి వచ్చిందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కొందరు బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై స్పందించిన సీతక్క కులగణనపై అభ్యంతరాలు ఉంటే శాసనమండలిలో మాట్లాడవచ్చని సూచించారు. బీఆర్ఎస్ చేయలేనిది మేం చేశామని అభినందించాల్సింది పోయి విమర్శల అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఓటమిపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సిడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి చెప్పారు. కొంతమంది బీజేపీ గొంతుకలై, బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడేటోళ్లకు మేము చేసింది ఏది కూడా నచ్చలేదు. బీజేపీని చేయమంటే దేశంలో సాధ్యం కాదని బీజేపీ నాయకులు ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతారు. మేము చేసింది మాత్రం అబద్ధమని ఒక దిక్కు బీజేపీ మాట్లాడతారు, వాళ్ళ ఫాలోవర్స్ వివిధ రూపాలలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఏం తప్పునో చెప్పమంటే చెప్పడం లేదు. మండలి ఉంటాయి కదా, అందులోనే డిస్కస్ చేయమని, లేకుంటే ఎక్కడైనా కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా, దాందేముంది.
రాహుల్ గాంధీతో పోల్చుకునే అర్హత ఆయనకు లేదు. ఇంకా రాహుల్ గాంధీ గారిని కోట్ చేసినంటేనే ఆయన గురించి అర్థమైపోయింది. ఖమ్మం జిల్లాలో కృష్ణా ఆయకట్టుకు గోదావరి జలాలు గలగలా తరలివస్తున్నాయి. రాజీవ్ లింక్ కాలువ ద్వారా వైరా జలాశయంలోకి 3 పంప్ హౌస్ ద్వారా నీటి ఎత్తిపోతల కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా ఏన్కూరు జూలూరుపాడు మధ్య వినోబానగర్ వద్ద సాగర్ కాలువలోకి గోదావరి జలాలు వచ్చి చేరాయి. కాసేపట్లో గోదావరి జలాలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూజలు చేయనున్నారు. అన్నపురెడ్డిపల్లి, చంద్రకొండ మండలాల్లో గోదావరి జలాలకు ఇప్పటికే పూజలు చేశారు. కృష్ణా బేసిన్లో ఏపీ అధిక నీటిని వాడుకుంటోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేటాయింపుల కన్నా అధికంగా తరలించుకుపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆక్షేపించారు. బనకచెర్ల ద్వారా గోదావరి నీళ్లను పెన్నా బేసిన్కు తరలిస్తున్నారన్న హరీష్ రావు ఢిల్లీలో పలుకుబడి ఉపయోగించి తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి రాకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. మీరు అధికంగా నీళ్లు తీసుకుపోయి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు అది సముద్రంలో కలిసే నీళ్లు తీసుకపోతే తప్పేందని మీరు మాట్లాడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతం బయట మీరు కృష్ణా జలాలు తీసుకుపోయి వాడుకుంటున్నారు. ఇలా గోదావరి విషయంలో కూడా మీరు అదే ప్రయత్నానికి తెరలేపుతున్నారు. గోదావరి నుంచి పెన్నా బేసిన్ కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ డిపిఆర్లు వాపసు పంపితే రేవంత్ రెడ్డికి అటు బీజేపీని ప్రశ్నించే తెగువ లేదు, తెలివి కూడా లేదు. ఇంకా ఈయన చంద్రబాబును ఎదిరించి ప్రాజెక్టులు సాధించగలుగుతారా? అక్రమ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న వాటిని ఆపగలుగుతారా అన్నదే ఈరోజు క్వశ్చన్ మార్క్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అని నిన్న మాట్లాడిండ్రు. మంచి పని చేశారు, కాళేశ్వరం గట్టి అన్నాడు. అట్లీస్ట్ ఒక నిజాన్ని ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ, దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తుంటే కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం సరికాదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి 7 జవహర్ నవోదయ విద్యాలయాలు ఇచ్చారని, తన పార్లమెంటు పరిధిలో జగిత్యాల, నిజామాబాద్లో 1 చొప్పున 2 వచ్చాయని తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఏమి మాట్లాడతారో అర్థం కాదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తొలగిస్తే ఆయన ఊరుకుంటారా అని ప్రశ్నించిన ఎంపీ నిజంగా అదే జరిగితే వ్యక్తిగతంగా ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానిస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డిని తీసుకుంటారా లేదా అనేది తన చేతిలో లేదన్నారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి కూడా తనకు మిత్రులే అన్నారు. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్ ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దానికే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం మోడీ ఇస్తున్నాడు, కిషన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నారు అని ఇవన్నీ పనికిమాల రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మోడీ గారు ఈ రాష్ట్రంలో 7 జవహర్ నవోదయ విద్యాలయాలు మనకు కేటాయించారు. ఈ మధ్య వీళ్ళకి పని చేసుడు చేత కాదు. ఓడన్నా పని చేస్తున్నాడు, ఎంపీ పని చేస్తున్నాడు, ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి శాంక్షన్లు చేస్తున్నాడు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని కూడా చేత కాదు. మా ఎమ్మెల్యేని మేము కాదని అక్కడ పని చేస్తుంటే గంతపూర్త చేత కాదా మీకు చెప్పించుకోవడం? ఆ ఇచ్చే ప్రపోజల్ కూడా చక్కలేదు. ఆ వంకర్ టింకర్లు ఉంది ల్యాండ్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏం చేస్తున్నట్టు బ్రదర్? రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 3వ స్థానంలో ఉన్న ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు వేసే బాల్లు తక్కువ ఉండి చేయాల్సిన రన్లు ఎక్కువ ఉన్నప్పుడు వీక్షకులు ఎలాంటి ఉత్కంఠ కనిపిస్తుందో ఇప్పుడు కరీంనగర్ కేంద్రంగా జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కూడా అలాగే జరిగింది. అంటే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే బీజేపీ అభ్యర్థికి 37,037 ఓట్లు రావాల్సింది. అదే కాంగ్రెస్ అభ్యర్థికి అయితే 38,028 ఓట్లు రావాల్సి ఉంది. ఇప్పటికీ అంటే 53 రౌండ్ అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత బీజేపీకి 78,635, కాంగ్రెస్ అభ్యర్థికి 73,644 వచ్చినాయి. ఇందులో బీఎస్పీ అభ్యర్థి సాధించిన ఓట్లు 63,404. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఈ లెక్కన 4,991 ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ ఎలిమినేషన్ ప్రక్రియ కౌంటింగ్ కొనసాగుతుంది. ఆయన 63,404 నుంచి బీజేపీ గెలవాలంటే 33,337 ఓట్లు సాధించాలా. మ్యాజిక్ ఫిగర్ 1,11,672
దాటాలంటే. అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థి మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవాలంటే 28,028 ఓట్లు సాధించుకోవాలా. కానీ ఆ పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించట్లేదు, కొంత ఉత్కంఠకు దారితీస్తుంది. ఎందుకంటే ఓట్లు అంత ఏకపక్షంగా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ పడే అవకాశం లేదు. అదే చివరి నిమిషంగా ఉత్కంఠ రేకెత్తుంది. ఇటు అభ్యర్థులనే కాదు, రాజకీయ పార్టీలనే కాదు, ఓట్లు లెక్కిస్తున్న అధికారులను కూడా ఉత్కంఠ రేకెత్తుంది. అంటే ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ రాకపోయినప్పుడు కాంగ్రెస్గా భాజపాగా ఎవరికొకరికి ఆధిక్యత వస్తే వాళ్ళని విజేతగా ప్రకటిస్తారా లేదా అనేది ఇప్పుడు ఇతమిద్దంగా వెల్లడి కావడం లేదు. కానీ ఎవరినో ఒకటి ప్రకటించాలి. అయితే దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏం చేయాలనేది ఒక తర్జన భర్జన ఉంటుంది. ఇప్పటికైతే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాలేదు. ఒకవేళ ఇదే అంటే మ్యాజిక్ ఫిగర్ చేరుకోకుండా విజేతగా ప్రకటించాలంటే ఎన్నికల కమిషన్కు రాయడము, లేదా గతంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయాన్ని అమలు పరచాలనే దానిపైన అందరిలో తర్జన భర్జనగా కొనసాగుతుంది. మొత్తం మీద కరీంనగర్ కేంద్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిన్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఎట్లయితే ఉత్కంఠ రేకెచ్చిందో ఇప్పుడు అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియలో చివరి దశకు చేరుకున్న ఆ పరిస్థితులు అంతకంటే ఎక్కువ ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఈ ఇద్దట్లో ఎవరు విజేత అనేది అనిశ్చితికి దారితీస్తుంది. ఒక రకంగా నరాలు తెగే ఉత్కంఠకు దారితీస్తుంది. ఇది కరీంనగర్లో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో మణి, కోర్టు, హైదరాబాద్ స్టూడియో. హైదరాబాద్ మలక్పేటలో నర్సు శిరీష హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. శిరీష భర్త, ఆయన సోదరి సరిత, వినయ్ అన్న కటకటాల పాలయ్యారు. నర్సుగా పనిచేస్తున్న శిరీష పలుచోట్ల ఉద్యోగాలు మానేయగా ఈ విషయమై శిరీషను సరిత నిలదీసి తిట్టిపోసింది. నీ చరిత్ర అంతా నాకు తెలుసంటూ సరితను శిరీష బెదిరించింది. అన్ని విషయాలు బయట పెడితే తన పరువు పోతుందనే భయంతో సరిత శిరీషకు డోసు ఎక్కువ మందు ఇంజెక్షన్ ఇచ్చింది. మత్తులో జారుకున్న శిరీషను దిండుతో అదిమి పెట్టి ఊపిరాడకుండా చంపేసింది. హత్య కేసులో అక్క సరితను కాపాడేందుకు వినయ్ ప్రయత్నించారని, సాక్ష్యాధారాలు దాచిపెట్టి సహజ మరణంగా చూపాలని చూశారని మలక్పేట ఏసీపీ శ్యామ్ సుందర్ వెల్లడించారు. అనుమానాస్పద మృతి కింద ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ వినయ్ని ప్లస్ మళ్ళీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క సరిత అని చెప్పి నిహాల్ ఎలియాస్ బిట్టు వాళ్ళ ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం. తుమ్మలపల్లి సరిత యాక్చువల్గా క్లియర్ కట్ గా దాన్ని యాక్సెప్ట్ చేసింది. సార్ యాక్చువల్గా నా ద్వారా ఇట్లా జరిగింది విషయం అని చెప్పి ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ క్లియర్ కట్ గా దాన్ని రికార్డ్ చేయడం, దాన్ని అదే టైంలో దాన్ని వీడియోగ్రఫీ చేయడం జరిగింది. ఈ సరిత ఫస్ట్ సన్ రైజ్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఈమె పరిచయం మేము చనిపోయినాము, ఎవరైతే శిరీష ఉందో శిరీష పరిచయం అయింది. అదే సన్ రైజ్ హాస్పిటల్లో ఎవరైతే ఇప్పుడు శిరీష వాళ్ళ హస్బెండ్ వినయ్ కూడా అక్కడ మార్కెటింగ్ దాంట్లో పనిచేస్తున్నప్పుడు సరే మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడిని మ్యారేజ్ చేసుకుంటామని చెప్పిన తర్వాత కొంచెం రోజు టైం తీసుకుని తర్వాత ఆ మ్యారేజ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ సరిత ఏమంటుందంటే అదే విషయంలో ఇద్దరి మధ్య రప్చర్ అయింది. నువ్వు మాటికి నువ్వు అక్కడ జాబ్ చేస్తావు, ఇక్కడ జాబ్ చేస్తావు, నేను రిజైన్ చేస్తాను, మరి ఏంది కారణం ఏంది అంటే నీకు ఒక స్టెబిలిటీ ఉండదా అని చెప్పని అన్నప్పుడు ఆ మాట మీద ఇద్దరి మధ్యన బాగా రప్చర్ అయింది. రప్చర్ అయినప్పుడు నీ చరిత్ర నా తెలుసు అని చెప్పినా కానీ ఆమె అంటుంది నీ చరిత్ర నా తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నా తెలుసు అని చెప్పి ఎవరైతే చనిపోయిన ఎవరైతే చంపిందో సరిత హస్బెండ్ ఒకటి ఉండటం వల్ల ఈమె కూడా ఏంటంటే కొంచెం మెంటల్ డిప్రెస్ అయ్యి అప్పుడప్పుడు ఏంటంటే ఇంజక్షన్ నిద్రపడ్డాక ఈ ఇంజక్షన్ మత్తు ఇంజక్షన్ వేసుకుంటూ ఉంటుంది. రప్చర్ అయిన తర్వాత సరే ఇక అప్పుడు ఆమె ఏంటంటే ఇప్పుడు ఆమెను కొడతాం, చంప మీద గట్టి కొడతాం, గొంతు పెట్టి ఆ గొంతు మీద గట్టి ఇట్లా వచ్చటం. సారీ చెప్పిన తర్వాత శిరీష అక్కడ నాకు కొంచెం అనేది అనిపిస్తుంది, నాకు నిద్రపడుతుంది, తలనొప్పి వస్తుంది అది చెప్పంటే ఈ మాట మనసులో పెట్టుకుంది. అంటే నా గురించి మొత్తం రేపు పొద్దున నెగిటివ్ అని అందరూ చెప్తా ఉంటుంది కాబట్టి 5cc అంటే హై డోస్ ఉంటుంది. అది డైరెక్ట్గా ఆమెకి అది ఇంజెక్ట్ చేయడం జరిగింది. హై డోస్ కాబట్టి ఆ మత్తులోకి వెళ్ళిపోయింది. ఆ పిల్లో పెట్టి గట్టిగా ఊపిరాడకుండా చేయడం వల్ల శ్వాస ఆగిపోయింది. దే ఆర్ యాక్సెప్టెడ్ కన్ఫెషన్. ఈ ముగ్గురిని రిమాండ్ చేయడం జరుగుతుందండి. ప్రతిభను ప్రోత్సహించడం, నైపుణ్యాలకు సానపట్టడం ద్వారా కొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తేనే ఉద్యోగాలను సృష్టించగలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2025-26 బడ్జెట్లో ఉపాధి కల్పనకు ప్రకటించిన చర్యలపై జరిగిన వెబినార్లో పాల్గొన్న మోదీ 2014లో అధికారానికి వచ్చినప్పటి నుంచి ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని 3 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో 1000 ఐటీఐలను అప్గ్రేడ్ చేయాలని, 5 ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. విద్య, నైపుణ్యం, ఆరోగ్యం అనే 3 స్తంభాలపై పెట్టుబడులు పెట్టినప్పుడే సరైన మానవ వనరులను అభివృద్ధి చేయగలమన్నారు. అది ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తోందన్న మోదీ యువతకు కొత్త అవకాశాలు, నైపుణ్యాలను అందించడానికి పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. దేశ ఆర్థిక విజయానికి అందరూ భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్, इकोनॉमी एंड इनोवेशन, ये एक ऐसी थीम है जो विकसित भारत के रोडमैप को डिफाइन करती है. इस साल के बजट में आपको इसका प्रभाव भी बहुत बड़े स्केल पर दिख रहा है. इसलिए यह बजट भारत के भविष्य का
ब्लूप्रिंट बनकर सामने आया है। हमने इन्वेस्टमेंट में जितनी प्राथमिकता इंफ्रास्ट्रक्चर और इंडस्ट्रीज को दी है, उतनी ही प्राथमिकता पीपल, इकोनॉमी और इनोवेशन को भी दी है। इन्वेस्टमेंट इन पीपल का विजन 3 पिलर्स पर खड़ा होता है: एजुकेशन, स्किल और हेल्थ केयर। భారత్ సహా ఇతర దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నామన్నారు. పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, అమెరికా అంతర్గత భద్రతకు గ్రీన్లాండ్ ఎంతో అవసరమని ట్రంప్ పునరుద్ఘాటించారు. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అమెరికా కాంగ్రెస్ సంయుక్త సెషన్లో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. 6 వారాల్లో చేసిన పనులు, విజయాలను ఆయన వివరించారు. 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశానని తెలిపారు. మరో 400 కార్యనిర్వాహక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దశాబ్దాల్లో ఎన్నడూ చూడని గెలుపును సాధించానని, అమెరికాకు పాత రోజులు తిరిగొచ్చాయని, ఇక మేల్కోవలసిన అవసరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. We have accomplished more in 43 days than most administrations accomplished in 4 years or 8 years, and we are just getting started. Our spirit is back, our pride is back, our confidence is back. The American dream is unstoppable, and our country is on the verge of a comeback. భారత్పై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని ట్రంప్ వెల్లడించారు. చైనా తాము విధించేదానికి రెట్టింపు వసూలు చేస్తుండగా తాము సైనిక పరంగా ఎంతో సాయం చేస్తున్న దక్షిణ కొరియా కూడా 4 రెట్లు ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోందని వెల్లడించారు. ప్రతీకార సుంకాల వల్ల అమెరికా సుసంపన్నంగా మారుతుందని, గొప్ప దేశంగా మళ్లీ అవతరిస్తుందన్నారు. Other countries have used tariffs against us for decades, and now it's our turn to start using them against those other countries. On average, the European Union, China, Brazil, India, Mexico and Canada, have you heard of them? And countless other nations charge us tremendously higher tariffs than we charge them. It's very unfair. India charges us auto tariffs higher than 100%. And so on April 2nd, I wanted to make it April 1st, but I didn't want to be accused of April Fool's Day. April 2nd, reciprocal tariffs kick in. Whatever they tax us, we will tax them. అధ్యక్షుడి ప్రసంగానికి హాజరైన ఎలాన్ మస్క్ పై ప్రశంసలు కురిపించిన ట్రంప్ ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఆన్లైన్లో అశ్లీలతను అడ్డుకునేలా బిల్లు తీసుకురావడంతో అమెరికా ప్రథమ మహిళ మెలానియా కృషి చేశారంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ బిల్లు ఆమోదించిన సెనేట్కు ధన్యవాదాలు తెలిపారు. Perhaps you've heard of it, perhaps, which is headed by Elon Musk, who is in the gallery tonight. Thank you, Elon. He's working very hard. He didn't need this. He didn't need this. Thank you very much. We appreciate it. Everybody here, even this side, appreciates it, I believe. ఉక్రెయిన్కు సైనిక సహాయాన్ని నిలిపివేసిన తర్వాత జెలెన్స్కీ నుంచి ముఖ్యమైన సందేశం వచ్చిందని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ శాశ్వత శాంతిని కోరుకుంటోందని, అందుకోసం రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని నివారించడానికి భద్రతా హామీలతో ఖనిజ వనరుల ఒప్పందానికి సిద్ధంగా ఉన్నానని జెలెన్స్కీ తెలిపారని ట్రంప్ వివరించారు. పుతిన్ కూడా యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నారనే సందేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. But a lot of things are happening in the Middle East. I'm also working tirelessly to end the savage conflict in Ukraine. Millions of Ukrainians and Russians have been needlessly killed or wounded in this horrific and brutal conflict with no end in sight. The United States has sent hundreds of billions of dollars to support Ukraine's defense. దేశం ఎదుర్కొంటున్న ధరల పెరుగుదల సమస్యను ట్రంప్ ప్రస్తావించారు. అమెరికా భూమిలో లభించే చమురు, గ్యాస్ను వెలికితీసి ఆ సమస్యను పరిష్కరించవచ్చని చెప్పారు. అది తమ కాళ్ల కింద దాగి ఉన్న ద్రవరూప బంగారమని వివరించారు. బైడెన్ పాలనలో మూసేసిన 100కు పైగా విద్యుత్ ప్లాంట్లను తెరవబోతున్నామని చెప్పారు. ఇక అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అని ట్రంప్ మండిపడ్డారు. ఆయన హయాంలో అక్రమ వలసదారులు పెరిగిపోయారని విమర్శించారు. ఇప్పుడు ఓపెన్ బోర్డర్ విధానాన్ని తాము నిర్మూలిస్తున్నామని వివరించారు. అమెరికా సైన్యంతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో వైవిధ్యం ఆధారంగా
ఉపాధి కల్పించడాన్ని ముగించామని తెలిపారు. మెరిట్ ఆధారిత నియామకాలనే ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. We believe that whether you are a doctor, an accountant, a lawyer, or an air traffic controller, you should be hired and promoted based on skill and competence, not race or gender. The Supreme Court, in a brave and very powerful decision, has allowed us to do so. పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పునరుద్ఘాటించారు. గ్రీన్లాండ్ అమెరికా అంతర్గత భద్రతకు ఎంతో అవసరమని తేల్చి చెప్పారు. అమెరికాలో వలసలకు ఇప్పటివరకు ఉన్న గ్రీన్ కార్డు కన్నా తాము తీసుకొచ్చిన గోల్డ్ కార్డు విధానం దేశానికి మంచిదని ట్రంప్ తెలిపారు. అమెరికాలో చిన్నపిల్లలకు లింగ మార్పిడులు చేయడాన్ని నేరంగా పరిగణించి శాశ్వతంగా రద్దు చేసేలా బిల్లును రూపొందించాలని కాంగ్రెస్కు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. పాఠశాలల నుంచి జాతి సిద్ధాంతమనే విషయాన్ని తొలగించామని వివరించారు. స్త్రీ, పురుష అనే 2 లింగాలే ఉంటాయన్నది అమెరికా ప్రభుత్వ విధానంగా మార్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్లో ప్రసంగిస్తున్న సమయంలో ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. 13 ఏళ్ల బాలుడిని యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా నియమించారు. ఆ టెక్సాస్ కుర్రాడు 5 నెలలే బతుకుతాడని గతంలో వైద్యులు చెప్పారని ట్రంప్ తెలిపారు. డానియల్ కుంగిపోకుండా ధైర్యంగా పోరాడి క్యాన్సర్ను జయించాడని చెప్పారు. పోలీసు కావాలన్న అతడి కల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వివరించారు. ఆ బాలుడికి సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కరణ్ ఐడి అందజేశారు. I am asking our new Secret Service Director, Sean Curran, to officially make you an agent of the United States Secret Service.